హాయ్ అండి. బోటి కర్రీ రెడీ చేసుకుందాం. అరగంటలో రెడీ అయిపోయే బోటి కర్రీ. ముందుగా బోటి 1-3 సార్లు కడిగి పెట్టుకున్నామండి. ఇప్పుడు దాన్ని కుక్కర్లో వేసుకుందాం. నీళ్ళు లేకుండా మెత్తగా పిండి కుక్కర్లో వేసేసుకుందాం. పసుపు, ఎర్రగడ్డ, ఉప్పు, నీళ్ళండి. ఎక్కువ వేయడం లేదు, చూసేసుకుందామండి. మరి ఎక్కువ నీళ్ళు ఉంటే కింద ఒలికిపోవడం అలాంటివి జరుగుతుంది. తర్వాత స్టవ్ ఆన్ చేసుకొని కుక్కర్ పెట్టేసుకుందాం. 6 విజిల్ వచ్చే వరకు చూసుకొని తర్వాత మెత్తగా బోటి ఉడికిందో లేదో చూసుకుందామండి. ఇప్పుడు బోటి మెత్తగా ఉడికింది. ఇప్పుడు కావాల్సిన మసాలాలు: ఎర్రగడ్డ, అల్లం, టమాటా, కొబ్బరి, గరం మసాలా, ధనియాల పొడి, కారం. స్టవ్ ఆన్ చేసుకొని కుక్కర్లో నీళ్ళు ఏం లేకుండా చూసుకొని నూనె 2 చెంచాలు. ఇప్పుడు ఎర్రగడ్డ, ఎర్రగా అయ్యాక అల్లం వెల్లుల్లి పేస్ట్, టమాటా బాగా ఉడకాలండి. ఈ 3 బాగా మెత్తగా అయ్యాయో లేదు చూడండి. బాగా ఇలా మెత్తగా అయిపోవాలి. ఇప్పుడు కారం మనం చూసేసుకుందామండి. కొంచెం కారం తినేవాళ్ళు ఉంటారు, కొంచెం తక్కువ తినేవాళ్ళు ఉంటారు. తర్వాత కొబ్బరి. ఇదంతా బాగా మొత్తం మిక్స్ అయ్యి ఇలా జ్యూసీగా వచ్చేస్తుందండి. బాగా చిక్కబడుద్ది. ఇప్పుడు బోటి వేసేద్దాం. బోటీలో నుంచి వాటర్ అయితే మేమేం తీయడం లేదండి. ఆ వాటర్తోనే బోటి రెడీ చేసేసుకుందామండి. మరి నీళ్ళుగా కాకుండా కొంచెం థిక్గా మేము దేంట్లోకైనా తినగలుగుతామండి. ఇది చాలా టేస్టీగా కూడా ఉంటుంది. కాసేపు ఇలా ఉడికాక ఇప్పుడు దాంట్లోకి ధనియాల పొడి, గరం మసాలా, కొంచెం కొత్తిమీర, ఒక విజిల్ వచ్చేంత వరకు మూత పెట్టేసి ఇప్పుడు టేస్టీ బోటి కర్రీ రెడీ అండి.